తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో, ప్లాన్ ప్రకారం చేస్తున్నారో ప్లాన్ తెలియక చేస్తున్నారో కూడా తెలంగాణ ఉద్యమాన్ని జాగ్రత్తగా రేపుతున్నారు అందరూ కలిసి. రెండు ప్రాంతాల్లో కూడా తెలివిగా. ఎలా అంటే ఇప్పుడు బీఆర్ఎస్ రైట్ చేస్తోంది, ఆంధ్ర పాలకులకి తొత్తులాగా వ్యవహరించేటటువంటి రేవంత్ రెడ్డి బనకచర్లను వదిలేశారు అన్నటువంటిది. అబ్బేబే తెలంగాణ కోసం మేము బాగానే ఉన్నాం, మేము మిగులు జలాల గురించి మేము ఎట్లాంటి వాదన లేదని ఆంధ్ర. ఇక్కడ తెలంగాణలో పౌరుషానికి సపోర్టింగ్గా బీఆర్ఎస్ వాళ్ళని రెచ్చగొట్టకుండా ఆంధ్ర వాళ్ళు ఎట్లాగూ ఏం ఫీల్ గారులే అన్నటువంటి ఉద్దేశంతో వీళ్ళ స్టేట్మెంట్లు నడుస్తున్నాయి. ఇక్కడ ఎవరి సెంటిమెంట్ వాళ్ళది. అయితే ఇక్కడే అసలు లాజిక్ పాయింట్. రాధాకృష్ణ గారి ఎడిటోరియల్ ఇప్పుడు సెంటిమెంట్ని పైకి లేపింది. కేసీఆర్ జాగీరా ఇది అన్నట్టు. ఏం అవు మా తెలంగాణ వాళ్ళ జాగీరు, నీది కాదు కదా, నీ ఆంధ్ర పేరు ఎందుకు అన్నది వీళ్ళ పాయింట్. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి జోలికి వస్తే తంతానన్నటువంటిది ఇటు బండి సంజయ్ పాయింట్. ఇట్లా ఓవరాల్గా అందరూ కలిసి సెంటిమెంట్ రైజ్ చేస్తున్నారు. ఇది ఒక కోణంలో ఒక తెలివైన ఎత్తుగడ. ఈ సెంటిమెంట్ రైజ్ చేస్తే బీఆర్ఎస్కి సంబంధించి బీఆర్ఎస్కి అపోజిట్గా, అంటే అక్కడ బీఆర్ఎస్ గెలిచినా కాంగ్రెస్ గెలిచినా తెలుగుదేశం అనుకూల మీడియాకి ఏ ప్రాబ్లం లేదు. కాంగ్రెస్ గెలిస్తే రేవంతే, బీఆర్ఎస్ గెలిస్తే మళ్ళీ ఇదే రాధాకృష్ణ వెళ్ళి కావులిచ్చుకుంటారు. వీళ్ళందరూ ఒకటేగా ఉంటారు అక్కడ. రామోజీని కానీ రాధాకృష్ణ కానీ ఏమైనా చేశారా? ఇంకా వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే వీళ్ళే నిలబడ్డారు. అప్పుడు ఎవరు మందకృష్ణ మాదిగాను బీసీ కృష్ణయ్య వాళ్ళ తరపున కదా వీళ్ళు పెయిడ్ పర్సన్స్ అన్నందుకు కదా కొట్టింది. రాధాకృష్ణ గారు దాన్ని ఏం సెంటిమెంట్ రైజ్ చేస్తున్నారు, అదేదో వేరే వాళ్ళు ఎవరో కొట్టారన్నట్టు రైజ్ చేస్తున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు కొట్టారన్నట్టు, అది కొట్టింది వాళ్ళు కదా. అక్కడ పాయింట్ ఏంటి, బీఆర్ఎస్కి ఇట్లాంటి స్టేట్మెంట్లు ఇస్తారు కానీ తద్వారా ఇక్కడ ఉద్దేశం ఏంటి, ఆంధ్ర సెంటిమెంట్ రైజ్ చేయాలి, ఆంధ్రాలో ఫీలింగ్ క్రియేట్ చేయాలి. రాధాకృష్ణ గారి ఎడిటోరియల్ కాలం ఉద్దేశం కేసీఆర్తో గొడవ కాదు, ఆ పాయింట్ ద్వారా ఆంధ్రాలో రైజ్ కావాలి, ఆంధ్రాలో సెంటిమెంట్ రేగాలి, ఆంధ్రాలో అయ్యో చూడండి పాపం రాధాకృష్ణ గారి మీదకి వెళ్తున్నారు, ఇది తెలుగుదేశానికి ఫెచ్చింగ్ అవ్వాలి. అంటే తనని పెట్టుబడిగా పెట్టి తెలుగుదేశం కోసం తపన పడుతున్నారు ఆయన. అట్లాగే భారతీయ జనతా పార్టీ ఆ ట్రాప్లో పడింది. ఓ పక్కన ఆ రాధాకృష్ణ గారు రాస్తున్న ఎడిటోరియల్ ఏంటి, తెలుగుదేశం జనసేన కూడా అక్కడ పొత్తు అన్నటువంటి కోణంలో ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. దాని గురించి ఒక్క మాట మాట్లాడాల బండి సంజయ్. పైగా ఏబిఎన్ జోలికి వస్తే తాట తీస్తామన్నారు. అంటే ఏంటి, భవిష్యత్తులో బీజేపీ జనసేన తెలుగుదేశం అక్కడ కలిసి పోటీ చేయబోతున్నాయని ఒప్పుకున్నట్టయింది. అక్కడ రామచంద్రరావు మాట్లాడట్లా, బండి సంజయ్ ఇట్లా మాట్లాడడం, ప్లస్ రాధాకృష్ణకి అనుకూలంగా మాట్లాడడం, ఇవన్నీ చూస్తుంటే అక్కడ అంటే ఆటోమేటిక్గా అక్కడ ఏంటి, ఫైట్ బిట్వీన్ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ వైపుకి తీసుకెళ్ళిపోతున్నారు. బీజేపీని మళ్ళీ పక్కకి తోసేస్తున్నారు. లేదా ఇక్కడ ఆంధ్ర సెంటిమెంట్ అక్కడ కూడా కలిసి వచ్చి బీజేపీకి గెలిచి వస్తుంది. అదే దెబ్బతీసింది 14, అదే 19లో 18లో దెబ్బతీసింది, అదే 23లో దెబ్బతీసింది. మళ్ళీ ఇప్పుడు ఈ తరహా సెంటిమెంట్ అవసరమా ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భం. బట్ మొన్నటిసారి కూడా జనసేనను బీజేపీ కలిసి పోటీ చేసినాయి, ఏమైనా ఉపయోగపడిందా? 14, 19లో కలిసి పోటీ చేసింది. అదేమంటే 18లో కూడా మరి విడిగా పోటీ చేసినా కూడా ఏం లేదు కదా. అంటే ఇప్పుడే కదా ఊపు వస్తుంది, మొన్నే కదా 8 పార్లమెంట్ స్థానాలు గెలుచుకుంది. ఈ ఇండివిజువలే కదా, పార్లమెంట్లో అయితే కనుక ఎవరితో పోటీ లేకుండానే కదా గెలిచింది బీజేపీ. బట్ జరిగిపోయింది. అయినా అక్కడ సరే బీజేపీ వాళ్ళది అట్లా వదిలేస్తే తెలంగాణలో ఎవరు అధికారంలోకి వచ్చినా, బీజేపీ అధికారంలోకి వచ్చినా ఈ తెలుగుదేశం అనుకూల మీడియాకి హ్యాపీ. అట్లాగే బీఆర్ఎస్ వచ్చినా ప్రాబ్లం లేదు, కాంగ్రెస్ వచ్చినా ప్రాబ్లం లేదు. ఆంధ్రాలో జగన్ రాకూడదు అంతే. ఇక్కడ బాబు గారు రావాలంటే అక్కడ తాము తన్నిచ్చుకునైనా సరే ఇక్కడ గెలిపించడం అనేటటువంటి అడుగులు వేస్తున్నారు.